మరి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, వాళ్ళ మాజీ మంత్రులకు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దళితుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా, లేదంటే దళితులంటే కొంచెమైనా సరే గౌరవ భావన ఉందా? గతంలో మనకు తెలుసు, దళితుల యొక్క ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల యొక్క విగ్రహాన్ని మరియు విజయవాడలో పెడతానని చెప్పేసి అందరినీ కూడా మోసం చేసి కనీసం ఫౌండేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో మరి గౌరవ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డిన మరి స్థాపించి గౌరవాన్ని మరి దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని మరి పెంచే విధంగా వారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు మరి 125 అడుగుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతగానో పొలికించిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే భారత రాజ్యాంగ నిర్మాతనే మోసం చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్ర బృందం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టివేస్తే 2020 విజయంతో వచ్చినటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ లక్షలాది కోట్ల సప్లా నిధుల్ని జన్మభూమి కమిటీ సభ్యులకి బినామీ పేర్లతో దోచిపెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు జగన్ అని చెప్పేసి ఘంటాపదంగా మోసపూరిత మాటలతోటి దళితులు మభ్య పెడతా ఉన్నాడు. అంటే చంద్రబాబు పాలనలో ఈ సంక్షేమ పథకాలు పేరుతోటి లక్షలాది రూపాయలు అన్నీ కూడా నేను జేసీపీలు ఇచ్చాను, ఇతిహాస కార్లు ఇచ్చాను, నేను లారీలు ఇచ్చాను చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి గూగుల్ కొట్టినా ఏది కొట్టినా కూడా కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో జన్మభూమి కమిటీ సభ్యులు బినామీ పేర్లతోటి ఇవన్నీ దోచుకున్నారు. ఏ కుటుంబానికి కూడా, ఒక పేద కుటుంబానికి కూడా ఒక లోను కూడా రాలేదు చంద్రబాబు ప్రభుత్వంలో. కానీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని చెప్పేసి ఒక మోసపూరితమైనటువంటి ఒక దుష్పాచారాన్ని లేవనెత్తాడు ఈ రాష్ట్రంలో. జగనన్న వచ్చిన తర్వాత జగనన్న జన్మభూమి కమిటీ బినామీ పేర్లు అట్టయితే దోచుకున్నారు, అట్లా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పేద వర్గాలకి నవరత్నాల పేరుతోటి ప్రతి కుటుంబానికి అందే విధంగా రాయితీలు అందే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకం అందేలా చేసినటువంటి గనుడు జగనన్న. చంద్రబాబు ఆయన ప్రభుత్వంలో ఒక సర్వే చేయించుకున్నాడు, ఆయనే వెలుగు సర్వే చేయించుకున్నాడు, ఆయన ఒక్కడే నా ప్రభుత్వం ఎలా ఉంది చెప్పండి అని. ఆయన ప్రభుత్వంలో ఆయన చేసుకున్నటువంటి సర్వే, వెలుగు సర్వే ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు పస్తులు ఉంటున్నారని, కోట్లాది మంది ప్రజలకి ఇల్లు స్థలాలు లేవని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సర్వే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని పక్కన పెట్టేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, విద్య లేదని చెప్పారు సర్వేలో, దానికి కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. 30-50 సంవత్సరాల మధ్య యువకులు అనారోగ్యం చనిపోతూ ఉన్నారని చెప్పారు. ఇవన్నీ అతను చేసినట్టు సర్వేనే. ఈ ఒక్కటి కూడా ఆయన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, దున్నపోతు మీద వానబడ్డట్లుగా. అయితే ఈరోజు మోసపూరిత వాగ్దానాలతోటి మోడీ ఆర్ఎస్ఎస్ బజరంగ అజెండాతోటి రాజ్యాంగాన్ని మారుస్తాము, 400 ఎంపీ సీట్లు మాకు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి ఈరోజు ఘంటాపదంగా మోడీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయా రాష్ట్రాల్లో ఆయా కూటములతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మోడీ యొక్క విధానాలకి, మోడీ యొక్క రాజ్యాంగాన్ని మార్చే పందానికి ఇక్కడ టీడీపీ జనసేన జతకట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి, అంబేద్కర్ మనకిచ్చిన హక్కుల్ని కలరాయటానికి వీళ్ళంతా కుట్రబన్ని మోడీతో జతకట్టి
ఆ దళితుల అభివృద్ధిని అడ్డుకోవటానికి ఒక కపట ప్రేమను నటిస్తూ ఉన్నారు. కాబట్టి దళిత గిరిజనులు అర్థం చేసుకోవాలి, మనకి ఎవరు కావాలి ముఖ్యమంత్రిగా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మనం ఎవరికి ఓట్లు వేయాలో మీరు నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా మన అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మరోసారి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి అందరూ భయభ్రాంతులతోటి అభద్రత భావంతో దళితులు జీవిస్తూ ఉన్నారు. ఒక దళితులే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, దాంతోపాటు కూడా ఇతర వర్గాల ప్రజలు కూడా రాజ్యాంగం పోతే ఖచ్చితంగా హక్కులు కోల్పోతారు. ఆ దిశగా ఖచ్చితంగా మోడీ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క రాజ్యపాలనే ఈ యొక్క రాజ్యాంగాన్ని మారిస్తే కొనసాగింది. కాబట్టి మోడీని ఓడించాలంటే ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చిత్తుగా ఓడించి ఖచ్చితంగా దళిత పల్లెల నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి నేను ఐక్యత నుంచి పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ సుదీర్ఘ 5 సార్లు శాసనసభ్యులుగా, 2 సార్లు మంత్రివర్యులుగా, సుదీర్ఘ పాలనాధ్యక్షులుగా పనిచేస్తూ అజాత శత్రువుగా ఒంగోలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధినే కాకుండా జిల్లాను కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆదర్శప్రాయులు, సహృదయులు, విశాల హృదయులు, గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకొని మనం జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మన యొక్క హక్కుల్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. వైసీపీ గెలుపుతోనే దళితుల గెలుపు అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను దళిత ప్రజానీకానికి దళిత సంఘ ఐక్యత నుంచి పిలుపునిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ వీళ్ళు మమ్మల్ని ఏ విధంగా అనగదొక్కాలి, ఏ విధంగా వీళ్ళని విడగొడితే వీళ్ళు చెదిరిపోతారన్న కాన్సెప్ట్ తోటి మా ఎస్సీలని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఈ జనసేన వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు లేనిపోయిన మాటలు మాట్లాడి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసి గందరగోళం చేస్తున్నారు. ఒంగోలులో వీళ్ళు మమ్మల్ని ఎట్ట చేయాలి అట్ట చేస్తున్నారు. మేము ఏంటంటే వాసన్నకి బాగా మెజార్టీ తీసుకొచ్చి వాసనని మేము గెలిపించుకొని వాసన్నని మంచి మేము మంత్రిగా చూడాలని మేము ఆశిస్తూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఎంపీగా అభ్యర్థిగా చూడాలని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.